నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్య భాగం కొరకు మనం ప్రార్థించుకోవడం కొరకు వెళ్దాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటున్నాం. తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండు యెహోవా శబ్దం వినబడుచున్నది. ఈ ప్రతీకారం గురించి గడిచిన వారంలో మనం రెండు సార్లు మనం విన్నాం. ఒకటి, పగ మనం తీర్చుకోవద్దని. రెండవది, ఆయన ఎలా పగ తీర్చుకుంటారు అనేది మనం చూసాం. ఒకవేళ ఆయన కోపపడితే ఆ కోపంతో పాటు కీడు చేయాలి అనే ఒక తాత్పర్యంతో కదలడం వలన ఆ ఆలోచనను బట్టి ఆయన ఇంకా అధిక మేలు చేస్తాను అని చెప్పిన అనుభవం మనం చూసుకున్నాం. సో మనకి అర్థం అవ్వాలి, కీడు చేయాలి అనే తాత్పర్యం మనలో అస్సలు ఉండకూడదు. శత్రువుని కూడా ప్రేమించే అనుభవం అప్పుడే వస్తుంది. దేవుని దృష్టితో మనం ఎలా చూడాలి అని వాక్యం మనకి నేర్పిస్తుందో మనం ఆ దృష్టితోనే కదలడానికి వెళ్దాం. చూడండి, శత్రు దేశంలోనే ఉన్నా సరే అక్కడున్న అధికారులకి లోబడుతున్న అనుభవంలోనే దానియేలు వారు ఉండినారు. ఈవెన్ రాజు ఒక కల గాని దాని గురించి చింతపడుతుంటే కూడా వీరి వలన కీడు కలగల, వాళ్ళకి మేలే కలిగింది. రాజు ఉన్న కన్ఫ్యూజన్ లో ఆ కళ భావం గాని ఆ కళ గాని తెలియక మర్చిపోయి ఉన్న రాజుకు అందరిని చంపేద్దామని చెప్పి ఉన్నంత పిచ్చి కోపంతో ఉన్న ఆ రాజు నెబుకద్నెజర్ రాజు శత్రువు దేశము మమ్మల్ని పట్టుకుని వచ్చాడు అని పట్ట పళ్ళు కొరుకుతున్న అనుభవంలో లేనే లేరు. ఆ రాజుకి వచ్చిన కళ భావం ఏమిటి అని తాను తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే వీరికి ఈ పరిస్థితి కలగడానికి కారణం ఎవరు? దానియేలు ఒంటరిగా అయిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? నెబుకద్నెజరే కదా, అవునా కదా? నెబుకద్నెజరే కదా దానియేలు వాళ్ళని తీసుకొని చెరలోనికి తీసుకుని వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏమవుతుందని ఎవరికి తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళ ఇంట్లో పనిలో పెట్టుకోవచ్చు, లేకపోతే బానిసల్లాగా వాడచ్చు, లేకపోతే చంపేయచ్చు, లేదా చెరసాల్లో పెట్టచ్చు. రాజుకి ఎలా బుర్ర తిరిగితే అలా చెయ్యొచ్చు. అటువంటి కాలమే అది. కానీ
వారికి కల్దీయుల భాష నేర్పించి, గారడీ విద్యలు నేర్పించి, జ్ఞాన వివేకం ఉందా లేదా చెక్ చేసి, అలా రాజు దర్బార్లో పనికొచ్చే వాళ్ళందరినీ కూడా రాజు పక్కకు పెట్టి తనకి ఇష్టం వచ్చినట్టే తను చేశాడు. మరి అలా చేయడం వలన తను ఎంత ఒంటరితనాన్ని అనుభవించాడు. ఇవన్నీ ఆలోచించుకుని రాజు మీద ఎంత కోపం పెట్టుకోవచ్చండి. నా పరిస్థితికి నువ్వే కారణం, నీ సంగతి చెప్తా. ఇట్లాంటి ఆలోచన ఒక్కటైనా కనిపిస్తుందా చెప్పండి? లేదు. చెప్పాలి. లేదు. ఈ వాక్యం వింటున్న ఈ రోజు మనం అందరం ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటి అంటే, ఈ రోజు మనం ఇలా ఉండడానికి కారకులైన వారు ఎవరైనా సరే, వారి మీద నుంచి ఎటువంటి కోపం ఉన్న వాటిని తీసేద్దాం. దానియేలుకి ఎంత కోపం రావాలి, ఈ రాజు వల్ల నేను ఇలా ఉన్నానన్న ఆలోచన రావాలి. కానీ అవి ఏవి లేకుండా తను ఎలా ఆ రాజ్యంలో ఉన్నాడో ఆలోచన చేసుకుందాం. నేను అంటున్నాను, దాని అర్థం చెరలోనికి వెళ్ళిపోయే వాళ్ళకి దాసోహం అయిపోమని కాదు. అది కాదు నేను చెప్తుంది. ఈరోజు ఇలా ఉండడానికి గల కారణం అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక మార్గంలో వెళ్తున్నాం. అక్కడ చాలా స్పీడ్గా మనం అర్జెంటుగా వెళ్ళాలి. ఆ మార్గంలో రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఎవరో సమ్ ఫంక్షన్ ఏదో పెట్టుకున్నారు, రోడ్డు బ్లాక్ చేస్తారు. ఇప్పుడు దాని వలన మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఊరంతా తిరిగి వెళ్ళాలి ఆ ఒక్క ఏరియా కోసం. జస్ట్ ఆ పక్కనే ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. కానీ ఇక్కడ బ్లాక్ చేయడం వల్ల మళ్ళీ ఒక గంట ప్రయాణం చెయ్యాలి, చుట్టూ తిరిగి ఊరంతా తిరిగి రావాలనుకోండి. ఎంత తిట్టుకుంటాం మనం. వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల మనం ఇలా తిరుగుతున్నాం, వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల మనం ఇలా తిరుగుతాం అనుకుంటామా లేదా చెప్పండి? చెప్పాలి, అవునా కాదు? కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అలా బ్లాక్ అవడం వలన నువ్వు చుట్టూ తిరిగి వస్తున్న సమయం, ఒకవేళ దేవుడు ఒక ఉద్దేశంతో గనక నిన్ను తిప్పుతూ ఉంటే, చుట్టూ తిరిగి వచ్చే అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి ఉంటే, ఆ కదలడంలో నువ్వు కదులుతున్న ఏరియాలో ఖచ్చితంగా ఒక విషయం జరుగుతుంది. నేను చెప్తా చూడండి. కొన్ని మనకి కనపడవు. మనం వెళ్ళే దారి కొన్ని నమూనాలని విడిచిపెడుతుంది, అది మనకు తెలియదు. రెండిటిని మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తా. ఒక సాలి పురుగు కదులుతుంది అనుకోండి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలినా సరే ఆ సాలి గూడు కావలసిన ఆ తీగ ఏదైతుందో అది సాగుతుంది. అది అది ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలినా వస్తుంది. అది లేకుండా దాని ప్రయాణమే ఉండదు. మీరు గమనించారా? సాలిపురుగు పై నుంచి కింద దిగుతుంది అనుకోండి, ఒక దారంలా చేసుకుని కింద దిగుతుంది, ఏలాడుతూ ఉంటది మధ్యలో. చూసారా? వల వేయడానికి, సాలిపురుగు వల వేయడానికి దాని నోట్లో నుంచి అలా అది వస్తూనే ఉంటది. అది లేకుండా ఎక్కడ ఉండదండి. అది ఎక్కడెక్కడ కదిలిందో అక్కడక్కడ వల వస్తూనే ఉంటది. అందుకే ఎక్కడ పడితే అక్కడ గూడులు కట్టేస్తాయి. సాలిగూడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ అది కదిలిన తర్వాత కూడా ఆ తీగలు అక్కడే ఉంటాయి. అందుకే బూజులు పడతాయి. రెండోది, ఒక జలగ ఇలా వెళ్ళిపోతుంటే దాని వెనకట్ల ఒకలాంటి ఒక జెల్ లాంటిది అది వదులుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు
మనం నేకెడ్ అయితే చూడగలం. అది అది వెళ్ళిపోయింది అంటే అది ఏ మార్గంలో వెళ్ళిందో చూడగలం. ఎందుకంటే ఒకలాంటి ఆ జెల్ ఆరిపోయిన తర్వాత ఒకలాంటి సిల్వర్ లాగా కలర్ లో ఒక లైన్ ఏర్పడుతుంది. ఎంతమంది చూసారు దాన్ని చెప్పండి? మీకు అర్థమైందా ఇప్పుడు? నేను వాటితో పోల్చి చెప్పట్లా. ఇప్పుడు నేను ఎవరిని కూడా సాలిపురుగులా ఉండమనట్లా, జలగలాగా అసలు ఉండమనట్లా. ఆ స్వభావం మనకు వద్దే వద్దు. నేనేం చెప్తున్నా అంటే అవి కదిలి వెళ్ళినప్పుడు అది ఇక్కడి నుంచి వెళ్ళింది అని ఒక నమూనా మనకి నేకెడ్ అయితే కనిపిస్తుంది. కనిపిస్తుందా కనబడదా చెప్పండి? ఎగ్జాక్ట్ గా అలాగనే ప్రతి మనిషి కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఫుట్ ప్రింట్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ పడతాయి. నువ్వు ఏదన్నా ముట్టుకో, నువ్వు ఏదైనా ముట్టుకో, నువ్వు ముట్టుకున్నావన్నీ ఒక నమూనా ఆ ఫుట్ ప్రింట్ లేదా ఆ ఫింగర్ ప్రింట్ దాని మీద పడతాది. అందుకే చూడండి ఫారెన్సిక్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఏంటి? వాళ్ళు అక్కడి నుంచి కదిలారు అంటే, ముట్టుకున్నారంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ పడతాయనే కదా అర్థం. అవి జాగ్రత్తగా కనిపెట్టగలిగి ఉన్న ఒక అవకాశం ఈ రోజుల్లో ఉందనే కదా అర్థం. అలాగైతే ఇలా చుట్టూ ఆ ఊరంతా చుట్టూ తిరిగి రావడం వలన నువ్వు ఉన్న వెహికల్ లో కూడా ఒక ఫుట్ ప్రింట్ పడుతుంది. ఆ వీల్స్ కూడా ఒక ప్రింట్ పడుతుంది. మీకు అర్థమవుతుందని చెప్తుంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ప్రెజెన్స్ కదలాలని దేవుని ఆలోచన. మేబీ నువ్వు అలా తిరిగి రావడం వలన ఆయన ప్రెజెన్స్ మొత్తం చుట్టుముడుతుందేమో తెలీదు. ఏమండి, ఒక జలగే కదిలేటప్పుడు దాని యొక్క ప్రింట్ అక్కడ వేస్తున్నప్పుడు దానికి ఒక ప్రభావం ఉన్నప్పుడు, దానికి ఒక నమూనా ఉన్నప్పుడు, ఒక సాలిపురిగే కదిలినప్పుడు దాని యొక్క బూజు అక్కడ ఉన్నప్పుడు, అంటే వాటికి అంత పవర్ ఉంటే దేవుని పవర్ ని క్యారీ చేస్తున్న ఆయన బిడ్డలు కదిలి వస్తే, కదిలి తిరిగితే దాని చుట్టూ ఒక ఆయన ప్రభావం అలా దాని చుట్టూ ఉండే అనుభవం ఉండదా? ఎరికో గోడలు చుట్టూ 7 మార్లు తిరుగుతున్నప్పుడు మరి ఏమీ చేయలా, వాళ్ళు పాటలు పాడుతూ తిరిగారంతే. ఏమన్నా చేశారా? ఆయుధాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి? మారిన ఆయుధాలు ఏమన్నా పట్టుకుని వాళ్ళు ఫైట్ చేశారా? ఏమీ పట్టుకోలేదు. వాళ్ళు కేవలం పాటలు పాడుతూ మౌనంగా అలా తిరిగారంతే. వారు అరిచారు, వారు షౌట్ చేశారు. వాళ్ళ దేవుడు ఎలా చెప్తే అలా చేశారు. వారు తిరుగుతున్నప్పుడే దాని చుట్టూ ఇప్పుడు ఆలోచించండి, అలా వారు అంత మంది అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలో ఉండినారండి. ఆయన బయటికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వారితో ఆయన ఏం మాట్లాడారో తెలుసా? మీరు నేను సంపాదించుకున్న స్వకీయ సంపాద్యం మీ మధ్యన నేను నివసిస్తానని చెప్పారు. వింటున్నారా? ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఆయన వారి మధ్య నివసించాలనేది ఆయన ఉద్దేశం. చెప్పండి. ఆయన ఉద్దేశం. అవునా? ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క నడిచొచ్చే ఆలయం, అవునా కాదా?
ఒక్కొక్కరు ఒక్కొక్క నడిచొచ్చే ఆలయం. అంటే వారిలో ఆయన ఉంటారనే కదా అర్థం. ఆ ఏమండి, పేతురు నడిచి వెళ్తుంటే ఎలా చీకటి ఆవరించిన ఒక్కొక్క వ్యక్తిలో అవి వదిలిపెట్టి విలవిల్లాడించి పారిపోయాయండి. ఏమైనా చేశారా? ఏమైనా చేశారా? అక్కడ ఆగి ఏమైనా ప్రార్థన చేసి ఏమైనా చేశారా? ఏమి చేయలా. అలా వెళ్తుంటే ఆ నీడ తగిలితే చాలు అద్భుతాలు జరిగాయి. ఎలా జరిగింది? ఎలా జరిగింది? దేవుని ప్రెజెన్స్ క్యారియర్స్ గా వాళ్ళు ఉన్నారు. చెప్పండి ఆమెనని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. దోమల మందు కొట్టే మిషన్ వస్తుంది చూసారా? అది అలా వెళ్ళిపోతుంది అంతే. పొగ వదులుతూ వెళ్ళిపోతా ఉంటది అంతే. అది ఎక్కడెక్కడ వెళ్ళిందో అక్కడక్కడంతా దోమలు చచ్చిపోతాయి. అవునా? అలా ఆయన ప్రెజెన్స్ క్యారియర్స్ ఎప్పుడు ఆయన అందరి మీద అనాయింటింగ్ పెట్టారు. ఆయన బిడ్డలు అవడానికి అధికారం ఇచ్చారు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అందరినీ పీల్చుకున్నారు. ఆయన అందరికీ అడిగితే ధారాళంగా ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన వెలుగుతో నింపబడి అలా ఒక రౌండ్ అలా వెళ్తున్నావు అంటే నువ్వు ఊరికనే ఏది వెళ్ళవు, నువ్వు ఊరికనే ఎక్కడికి కదలవు. ఖచ్చితంగా అక్కడ నువ్వు దేవుణ్ణి తీసుకుని వెళ్తున్నావని అర్థం. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు దేవుని క్యారీ చేస్తావా? మంచిది. నువ్వు దేవుని క్యారీ చేయలేదు, ఖచ్చితంగా అక్కడ ఇంకొకరిని ఎవరినో క్యారీ చేస్తావు. వెలుగు లేకపోతే చీకటి ఏదో ఒకటి ఉంటది. ఈ రెండింటి మధ్యలో ఇంకోటి ఏదైనా క్యారీ అవుతుందా? చెప్పండి. అయితే వెలుగు లేకపోతే చీకటి, ఇంకొకటి ఏదైనా ఉందా కనీసం చెప్పడానికి? మాట్లాడాలి. లేదు, ఇంకేమీ లేదు. అయితే వెలుగు ఉండాలి, లేకపోతే చీకటి ఉండాలి. ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నీ లోపల దేవుడు నివసించాలని, నువ్వు ఒక నడిచొచ్చే ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళే అనుభవంగా ఉండాలి. ఆమె నేను చెప్పింది. ఆ వెళ్తున్న సమయం దేవుని చిత్తం జరగాలి అనే ఆలోచన ఉండాలి. దేవుని చిత్తం జరగాలని చెప్పండి. దేవుని చిత్తం జరగాలి. దేవుని చిత్తమే జరగాలని చెప్పండి. దేవుని చిత్తమే జరగాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆయన పగ తీర్చుకొనుట నా పని అని చెప్తున్నారు. చెప్పండి. ఇప్పుడు మరలా ఆ మాట చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం ఇప్పుడు చూడండి. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది. చెప్పండి, చెప్పండి ఆ మాట. పట్టణములో అల్లరి ధ్వని పుట్టుతుందట. దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దం వినపడుచున్నది. ఈ శబ్దం, ఈ అల్లరి దేనికట? తన శత్రువులకు ప్రతీకారం చేయడానికట. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. నీ చుట్టూ ప్రాకారముగా అగ్ని ప్రాకారమును వేసిన నా దేవుడు, జనుల చుట్టూ
జనుల చుట్టూ ఇంకా పశువుల చుట్టూ సరిహద్దుగా వేరే ఏమీ లేదట. ఆయన అగ్ని ప్రాకారం వేశారట. చెప్పండి, ఆయన ఏం వేశారట? అగ్నిని ప్రాకారంగా వేశారట. చూడండి, జకరియా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూడండి. 2వ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియచేయమని మొదట దూతకు ఆజ్ఞ ఇచ్చెను. అది ఎలా ఉండునట? ప్రాకారం లేని మైదానంగా ఉంటదట. జనుల దృష్టికి అది ప్రాకారం లేని దానిగా కనిపిస్తుందట. పలకండి ఆ మాట. జనుల దృష్టికి అది ప్రాకారం లేని దానిగా ఉందని. కానీ ప్రభువు ఇస్తున్న మాట ఏంటి? 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. పలకండి పలకండి. ఎవరుంటారట దాని చుట్టూ? దేవుడే, ప్రభువే అగ్ని ప్రాకారంగా ఉంటారట. హల్లెలూయా. నువ్వు నీ చుట్టూ ఎవరు లేరు అనుకోవద్దమ్మా. మనుషులు చూసే ప్రాకారం, మనుషులకు కావలసిన కట్టుదిట్టం, మనుషులకు కావలసిన బౌండరీస్, నీకు ఏ ప్రొటెక్షన్ లేదు, కనపడదు. కానీ దేవుడే నీకు ఒక అగ్ని ప్రాకారమై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ జకరియా గ్రంథం మనం చదువుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా యెరూషలేం పట్టణంలో లేరు, బబులోను పట్టణంలో ఉన్నారు. ఎక్కడున్నారండి? బబులోను పట్టణం అనగా ఏంటో తెలుసా? ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టు. చెప్పండి, బబులోన్ అంటే ఏంటి? ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క నిర్వచనం ఉంది. ఇప్పుడు ఐగుప్తు అన్నామనుకోండి, ఆ ఐగుప్తు దేశం దాస్యత్వానికి గుర్తు. అలా బబులోను అనే దేశం, బబులోను పట్టణాలు అపవిత్రతకు ఉనికి పట్టుగా ఉన్నాయి. ప్రతి విధమైన అపవిత్రతకి ఉనికి పట్టుగా ఉన్నాయి. యెరూషలేం పట్టణం పరిశుద్ధ పట్టణంగా ఉండాలి. అందుకే ప్రభు ఇప్పుడు అక్కడ ఉన్నవారు బబులోను పట్టణస్తులుగా లేదా బబులోను అధికారం కింద ఉన్నారు. వారితో ప్రభు చెప్తున్నారు, నేను దానికి అగ్ని ప్రాకారంగా ఉంటాను అని. అంతేకాదు, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇంకేం చెప్తున్నారు చూడండి, ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా తప్పించుకొని రండి. చెప్పండి చెప్పండి, నా పిలుపు ఇవ్వండి. ఉత్తర దేశంలో ఉన్న ఏమిటి ఈ ఉత్తర దేశం అంటే? అప్పుడు యెరూషలేముకు ఉత్తరముగా ఉన్నది ఈ బబులోను దేశం. బబులోను దేశస్థులు వచ్చి చెరలోనికి కొనిపోతారని ప్రభు ఇర్మియా ద్వారా రాయించారు. ఆ ప్రకారమే జరిగింది. కానీ ఇప్పుడు చెరకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత మందిరం మరలా కట్టబడాలి, పట్టణం మరలా కట్టబడాలి. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు ఒక పిలుపునిస్తారు. ఆ పిలుపే ఈ పిలుపు. ఏంటి? తిరిగి రమ్మనే పిలుపు. ఆమేనని చెప్పండి. తిరిగి రమ్మనడం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. మనం ఇది నేర్చుకోవాలి.
ప్రభువు గద్దింపు విని తిరుగుతున్న అనుభవం ఒక ధన్యకరమైన అనుభవం, ఒక శ్రేష్టమైన అనుభవం. తిరిగి రాకుండా కొట్టుకుపోవడానికి అనేక మంది బయలు వెళ్ళి ఉంటుండగా దేవుని లోనికి మరలా తిరిగి రావడానికి ఆయన ప్రణాళికలో ఉన్న వారిని దేవుడు రప్పించుకుంటున్నారు, ఆయన ఆకర్షించుకుంటున్నారు. అపవిత్రతలోనికి విడిచిపెట్టింది దేవుడు, దాని ఎత్తు లోతు చూడడానికి వదిలిపెట్టింది. అందులో కొట్టుకుపోవడానికి కాదు, ఖచ్చితంగా మరలా కట్టడానికి. ఆమేన్. చూడండి, చిన్న కుమారుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతే, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, పోతే పోని నాకెందుకు అని తండ్రి వదిలేశారా? చెప్పండి. పందులు పొట్టు తినేంత వరకు కూడా వదిలేదు. తినని అని చేతులు చాచిన అనుభవంతోనే ఉన్నా ఆయన వెళ్ళని అని ఒక ఫ్రీగా వదిలినట్టే మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు ఆలోచన చెయ్యాలి, ప్రభు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎంత లోతుగా వెళ్ళిపోతుంటే పోతే పోని అని కాదు వదలడం. దాని యొక్క పర్యవసానం, లేదా ఆ పందుల పొట్టక టేస్ట్ చూడని అనే దేవుడు ఎందుకు వదులుతారంటే ఆ వ్యక్తిలో ఒక మార్పు రావడానికే, ఆ వ్యక్తికే ఒకసారి నేను ఎక్కడున్నాను, ఎక్కడ ఉండాలి అనే ఒక కనువిప్పు రావడానికే దేవుడు అలౌ చేయడానికి అటువంటి ఒక జర్నీ అలౌ చేస్తారు. దేవుడి ఏర్పాట్లో ఉన్న వాళ్ళు దేవుడు విడిచిపెట్టరండి. ఈ పిలుపు ఆయన బిడ్డలకి ఇస్తున్న పిలుపు. ఏ పిలుపు? ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా తప్పించుకొని రండి అనే పిలుపు. ఏంటండి? ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా. పిలవండి ఒకసారి. తప్పించుకొని రండి. చెప్పండి అన్నమాట. తప్పించుకొని రండి. ఇప్పుడు ఎవరికి చెప్తారు తప్పించుకొని రమ్మని? చిక్కుకున్న వారికే కదా. హల్లెలూయా. అవునా కదా? అవునండి. ఇప్పుడు ఏ చిక్కుముళ్ళు లేవనుకోండి, ఎవరికి చెప్తారండి తప్పించుకొని రమ్మని? ఎవరికి చెప్తారు? ఎవరికి వెళ్తుంది ఈ పిలుపు? మాట్లాడాలి. తప్పించుకున్న వారికే ఈ పిలుపు వినిపిస్తుంది. చిక్కుకున్న వారికే తప్పించుకున్నమని చెప్పిన పిలుపు వినిపిస్తుంది. ఏ బంధకాలు లేకపోతే ఈ పిలుపు వినిపించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? చెప్పండి. విన్నారా? ఉన్నారా? ఆలోచించండి. ప్రభు ఒక పిలుపునిస్తున్నారు. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింప చేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. వ్యాపింప చేస్తానంటున్నారా? చేసి ఉన్నానంటున్నారా? చేసి ఉన్నాను. ఆమేన్. వాగ్దాన పూర్వకంగా రిసీవ్ చేసుకుందాం ఈ రోజు. దేవుడు తన ప్రతీకారం ఎలా చేస్తారని, తన కోపమును తను ఎలా తీర్చుకుంటారని మనం రేపటి దినాన్ని చూద్దాం. కానీ ఈ రోజు ఆయన బిడ్డల్ని తప్పించుకొనినంత వరకు ఆయన అక్కడ ఏమీ చెయ్యరు. ఒక్కసారి లోతు గురించి ఆలోచించండి. సొదొమ గొమొర్రా పట్టణాలను ఇప్పుడున్న భక్తిహీనుల కొరకు ఆయన ఒక ఎగ్జాంపుల్ గా పెట్టారట. మరి ఆ పట్టణాన్ని లోతును బయటికి లాగిన దాకా, లోతును తడువు చేస్తున్నా సరే చేపట్టుకుని గట్టిగా త్వరగా అని చెప్పి తీసుకుని వచ్చిందాకా ఆ పట్టణాల మీదకి నాశనం వచ్చిందా?
రాలేదు. నోవాహును ఓడలోనికి ఎక్కించినంత వరకు జలప్రళయం వచ్చిందా? రాలేదు. అలాగనే ఉత్తర దిక్కు నుండి తన పిల్లలు తప్పించుకుని వచ్చేంత వరకు దేవుడు కొంచెం వెయిట్ చేస్తున్నారు. దాని అర్థం నువ్వు వచ్చిందాక ఆయన ఆగుతారని కాదు, అది కాదు దాని అర్థం. తప్పించుకొని రావడం దగ్గర అవకాశం ఇస్తున్నారు. ఆ స్వరం చిక్కుకున్న ప్రతి ఒక్కరికి వినపడను గాక. ఆమేన్. పలకండి అన్నమాట. చిక్కుకున్న ప్రతి ఒక్కరికి వినపడను గాక అని చెప్పండి. వచ్చిన తర్వాత వారికి దేవుడు విమోచనను, విడుదలను అనుగ్రహిస్తారు. అది చాలా శ్రేష్టమైన ప్రయాణం. దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండబోతున్న ప్రయాణం అది. అక్కడ ఆయన బిడ్డలు ఎక్కడెక్కడ కదిలితే ఇప్పుడు ఆయన అక్కడక్కడ ఆయన సన్నిధి ఉంటాదని అర్థం. ఆమేన్. అంతేకాదు అక్కడే ఆయన ఇస్తున్న మాట చూడండి. బబులోను దేశంలో నివాసి బగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవాకు ఏంటట? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమంట? మిమ్మును ముట్టిన వాడు తన కనుగుట్టును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చెప్పండి, మిమ్మును ముట్టిన వాడు ఎవరి కనుగుట్టును ముట్టాడట? చెప్పండి, ఆయన కనుగుట్టును ముట్టాడట. అంటే నువ్వు ఎవరిలో ఉన్నావని అర్థం? నువ్వు దేవునిలో ఉన్నావు, ఆయన కనుపాపల్లో ఉన్నావు. నువ్వు ఒక అడుగు వేస్తూ వెళ్తున్నావంటే ఆయనతో వెళ్తున్నావు, ఆయనను తీసుకుని వెళ్తున్నావు, ఆయన నిన్ను తీసుకెళ్తున్నారు. రెండు జరుగుతున్నాయి. నువ్వు ఆయనలో ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యం తెలుసా? మహోన్నతుని చాటును నివసిస్తున్నవాడండి. వాని మీద సర్వశక్తుని నీడ ఉంటది. అది మామూలు ప్రాకారం కాదు, అద్భుతమైన ప్రాకారం. చెప్పండి, అద్భుతమైన ప్రాకారం, అగ్ని ప్రాకారం. అది అగ్ని ప్రాకారం. ఆయన ఉంటే ఆయనతో పాటు దూతలు ఉంటారు, సైన్యములు ఉంటాయండి. ఆయన ఒక సైన్యానికి అధిపతి కాదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన ఎక్కడుంటే ఆయన సైన్యం అక్కడ ఉంటది. ఇంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. విషయం ఏంటంటే శత్రువులకు ఆయనే పగ తీర్చుకుంటారట, ఆయన ఘనత తెచ్చుకుంటారట. ఒక్కసారి ఆలోచిద్దాం. సైన్యంలోకి అధిపతి అయిన యెహోవాగా ఆయన కదులుతుంటే అక్కడ ఆయన ఎటువంటి యుద్ధాలు చేస్తారో ఆలోచిద్దాం. పట్టణంలో అల్లరి పుట్టేటట్టుగా చేస్తూ, దేవుని మందిరంలో నుంచి శబ్దం వినబడి చేస్తూ ప్రభు చెప్తున్న మొట్టమొదటి మాట, ఆయన శత్రువుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకునే శబ్దం అట. ఆయన చేసుకోనివ్వాల, ఆయనను వేడుకోవాల, ఆయనలో నువ్వు సురక్షితంగా ఉండాల. ఆయన వద్దు అని చెప్పింది ప్రతిదాన్ని విడిచిపెట్టాల. ఉన్నది బబులోని దేశమేనైనా ఆయన ఆజ్ఞలు కట్టడలు పాటించడానికి ముందుకు వెళ్ళాల. ఇదిగో ప్రభా, నేను వారి విగ్రహములకు బలి ఇచ్చిన మాంసం నేను తినను అని తీర్మానం తీసుకున్న ఆ నలుగురిని
దేవుడు ప్రత్యేకంగా ఉంచారు. శాకాహారం తీసుకున్నా సరే మాంసాహారమే తింటున్న వారి కంటే వీరి ముఖములు అసలు ఎంతో తేటగా ఎంతో వెలుగుతో ఉన్నాయి. దానిని ప్రతి ఒక్కరు చూడగలిగారు. అంత వ్యత్యాసం ఉంటది. నీకు లోపలికి వెళ్తున్న ఆహారం కాదు బలమునిచ్చేది, నీ లోపల నివసిస్తున్న దేవుడు నిన్ను బలమిచ్చి నిలబెడతారు. నువ్వు ఏ ఆహారం తింటే ఏ క్యాలరీస్ వస్తాయని లెక్క పెట్టుకుంటున్నావు గాని, నువ్వు ఏ వాక్యం వింటే ఎన్ని క్యాలరీస్ నింపబడుతున్నాయో లెక్క పెట్టుకోవాల్సిన దినాలు ఇవి. ఆలోచిద్దాం. దేవుడు తన బిడ్డలకు అగ్ని ప్రాకారమై ఉండాలని ఆశపడుతున్నారు. ఉత్తర దిక్కు నుంచి వచ్చిన శ్రమ నిన్ను సరి చేయడానికే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. దేవుడు ఎవరో తెలుసుకోవడానికే దేవుడు అది అనుమతించారు. నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి దేవుడు అది అనుమతిస్తున్నారు. ప్రతిదీ గ్రాంటెడ్ ఫర్ గా తీసుకోమని కాదు, ఆయన ఆజ్ఞను నేర్చుకోవాలని, ఆయన చిత్తం తెలియాలని, ఆయన ఆజ్ఞను నెరవేర్చువారు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని గ్రహిస్తావా? మరి ఆయన శత్రువుల్ని డీల్ చేస్తారో రేపటి దినాన్ని నేర్చుకుందాం. కానీ ఈ రోజు నువ్వు సురక్షితంగా ఉండాలి అంటే ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్న ఆ బౌండరీస్ ఉన్న ఏరియాలో నువ్వు హ్యాపీగా ఉండాలి. ఆయన ఇస్తున్న పిలుపుని చెవులకు వినపడాలి. ప్రార్థన చేసుకుందామా ఈరోజు అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.